హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ గురించి తెలుసుకుందాం. స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ ఇక్కడ ఒకటే ఉంటుంది, ఐకాన్ ఇలా ఉంటుంది. ఇదొక బ్రష్ అనమాట, స్పాట్ హీలింగ్ బ్రష్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బ్రష్ సైజ్ అనమాట. ప్రజెంట్ బ్రష్ సైజ్ 19 ఉంది, అందుకే చిన్న డాట్ లాగా కనిపిస్తుంది. సో ఇలా ఇంక్రీజ్ చేస్తే చూడండి సైజ్ పెరిగింది, ఇంకా ఇంక్రీజ్ చేద్దాం, చూడండి సైజ్ పెరిగింది. ఓకే, ఇలా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదా బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే షార్ట్ కట్ కీ వచ్చేసి క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్. ఓపెన్ బ్రాకెట్ అంటే బ్రష్ సైజ్ పెరుగుతుంది, క్లోజ్ బ్రాకెట్ అంటే బ్రష్ సైజ్ అనేది చిన్నగా అవుతుంది. తర్వాత మోడ్ వచ్చేసి నార్మల్ అనే మోడ్ లో ఉన్నాం. ఇవన్నీ బ్లెండింగ్ మోడ్స్ అనమాట. ఫస్ట్ బ్లెండింగ్ మోడ్ వచ్చేసి నార్మల్ అనే బ్లెండింగ్ మోడ్ లో ఉన్నాం. టైప్ లో కంటెంట్ అవేర్ సెలెక్ట్ చేస్తాము. ఈ ఫోటో పైన మనం ఈ కంటెంట్ అవేర్ అనేది అప్లై చేద్దాము. నేను ఇమేజ్ ని జూమ్ చేస్తున్నాను, కంట్రోల్ ప్లస్. ఓకే, సో నేను ఫస్ట్ ఇక్కడ ఉన్న ఈ లైట్ ని, ఈ ల్యాంతర్న్ ని ఇక్కడ నుంచి తీసేయాలనుకుంటున్నా, ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఇది ఎలా ఉందో నేను అలాగే, ఇది బ్రష్ కాబట్టి నేను బ్రష్ లాగా అప్లై చేస్తాను. సో నాకు ఇక్కడ వరకు రిమూవ్ అవ్వాలి కాబట్టి నేను ఆ స్పాట్ వరకు ఇలా బ్రష్ తో అప్లై చేస్తాను. సో చూడండి అక్కడ వరకు రిమూవ్ అయిపోయింది. ఇక్కడ ఏం జరిగింది అనేది మళ్ళీ ఒకసారి చూద్దాము. ఫస్ట్ దూరం నుంచి చూద్దాం. దూరం నుంచి చూస్తే మనకేం కనిపించట్లేదు కదా, కానీ జూమ్ చేసి చూసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు. ఓకే, కంట్రోల్ జెడ్ అని మళ్ళీ బ్యాక్ వచ్చాం. నెక్స్ట్ క్రియేట్ టెక్స్చర్ అని ఉంది. ఈ సెకండ్ ఆప్షన్ ఎలా పనిచేస్తుందో చూడండి. సెకండ్ టైప్, ఇది కూడా నార్మల్ అనే మోడ్లోనే మనం చేస్తున్నాం అనమాట. సో నేను ఇది బ్రష్ కాబట్టి సేమ్ బ్రష్ లాగానే అప్లై చేస్తాను. సో రిజల్ట్ వచ్చేసి చూడండి ఇలా బ్లర్గా కనిపిస్తుంది. మళ్ళీ కంట్రోల్ చేయడానికి బ్యాక్ వచ్చేసి ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ ప్రాక్సిమిటీ మ్యాచ్ అని ఉంది. ఈ ప్రాక్సిమిటీ మ్యాచ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ డిఫ్యూజన్ చూడండి, డిఫ్యూజన్ 1 అని ఉంది. నేను ఇలా బ్రష్తో అప్లై చేస్తున్నాను. అయితే ఇక్కడ ప్రాక్సిమిటీ మ్యాచ్ ఏం చేస్తుందంటే సరౌండింగ్స్ ఏరియాలో ఏదో ఒక ఏరియాను సెలెక్ట్ చేసుకుంటుంది, దాని సరౌండింగ్స్ లో ఉన్న ఏరియాను సేమ్ కాపీ పేస్ట్ చేసుకుంటుంది అనమాట. సరౌండింగ్ లో ఉన్న ఏరియాను ఇక్కడ ఏం కాపీ పేస్ట్ చేసుకుందంటే ఇక్కడ చూడండి, ఈ ఏరియాను ఇక్కడికి కాపీ చేసుకుంది. మీరు ఇక్కడే ఉంది, ఈ ఏరియా ఇక్కడే ఉంది, ఇక్కడికి కాపీ చేసుకుంది. ఇది ప్రాక్సిమిటీ మ్యాచ్ చేసే పని అనమాట. సో చూడండి ఈ చుట్టూ బార్డర్ అనేది ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ తోటి మ్యాచ్ కాలేదు. ఇక్కడ చూడండి ఇంకా మనకు ఆ ఎడ్జ్ అనేది అలాగే కనిపిస్తుంది, రఫ్గా కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే మనకి ఇక్కడ డిఫ్యూజన్ వాల్యూ అనేది మనకు 1 ఉంది. నేను కంట్రోల్ చేయడానికి బ్యాక్ వస్తున్నాను. ఇప్పుడు డిఫ్యూజన్ వాల్యూ హైయెస్ట్ 7 ఉంటుంది. నేను 7 యూజ్ చేసేసి మళ్ళీ నేను ఇలా రబ్ చేస్తున్నా ఈ బ్రష్ తోటి. ఓకే, ఈసారి కూడా మళ్ళీ సేమ్ కాపీ తీసుకుంది, ఈ ప్రాక్సిమిటీ మ్యాచ్ ఇక్కడికి కాపీ తీసుకుంది. సో ఇప్పుడు ఒకసారి జూమ్ చేసి చూద్దాం అదే ఏరియాలో. సో చూడండి ఇంతకుముందు దానికి ఇప్పటిదానికి ఇక్కడ మెర్జ్ అవుతుంది, అంటే బ్లర్నెస్ అనేది యాడ్ అవుతుంది ఎడ్జ్కి. సో ఈ 3 ఆప్షన్స్ చేసే వర్క్ ఇది అనమాట. అంటే 3 టైప్స్ చేసే వర్క్ ఇది. ఇక్కడ శాంపుల్ ఆల్ లేయర్స్ అని ఉంది. ఈ శాంపుల్ ఆల్ లేయర్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎంటీ లేయర్ తీసుకుంటున్నాను. ఈ ఎంటీ లేయర్ లో ఉండి ఈ కంటెంట్ ఎవర్ అనే ఆప్షన్ తోటి నేను దీన్ని తీసేయాలని చూస్తున్నాను. బ్రష్తో రబ్ చేస్తా, పోవట్లేదు. రీజన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి నేను ఎంటీ అనే లేయర్లో ఉన్నాను, అందుకే నేను ఇంకా ఫోటో సెలెక్ట్ చేసుకోలేదు. మనం ఎన్నిసార్లు రబ్ చేసినా అది ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆ లేయర్ లో మనకు రాదనమాట. సో అలా కాకుండా ఇక్కడ శాంపుల్ ఆల్ లేయర్స్ అనేది నేను టిక్ లో పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏ లేయర్ నుంచి అయినా మనల్ని శాంపుల్ అనేది తీసుకోమంటుంది. మనం పర్మిషన్ ఇచ్చాం టిక్ చేసేసి. ఇప్పుడు నేను ఉన్నది ఇక్కడ ఎంటీ లేయర్ లోనే, కానీ ఇప్పుడు నేను ఇక్కడ రబ్ చేస్తే ఏమవుతుంది అంటే కింద ఉన్న ఫోటో నుంచి శాంపుల్ తీసుకుంటుంది. సో చూడండి రబ్ చేసేసింది. ఒకసారి నేను కింద బ్యాక్గ్రౌండ్ ని ఐ అనేది హైడ్ చేస్తాను. చూడండి మనకి ఎంటీ లేయర్ లో మనకి ఇది అనేది కాపీ అయిపోయింది అనమాట. సో ఇది శాంపుల్ ఆల్ లేయర్స్ వల్ల మనకు అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ బ్లెండింగ్ మోడ్స్ చూద్దాం. ఈ బ్లెండింగ్ మోడ్స్ అనే టాపిక్ పైన సపరేట్ వీడియో ఉంటుంది, అక్కడ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ టూల్లో ఏది అవసరమో అది మాత్రమే తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి నార్మల్ అనే మోడ్ లో ఉన్నాం. ఈ నార్మల్ అనే మోడ్ లో ఉండి ప్రాక్సిమిటీ మ్యాచ్ తీసుకొని నేను ఇక్కడ ఈ ఏరియాలో క్లిక్ చేస్తున్నాను. నేను ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ప్రాక్సిమిటీ మ్యాచ్ అనేది ఇక్కడ నుంచి తీసుకుంది. ఓకే, ఇది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ క్లైమేట్ అంతా ఇక్కడ ఎడ్జ్ వచ్చేసి ఇట్లా డార్క్ గా ఉంది, చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఆ సర్కిల్ లో బ్రైట్నెస్ అనేది యాడ్ అయింది. రీజన్ ఏంటి అంటే ఈ బుక్ పైన ఉన్న హ్యూ అండ్ సాచురేషన్ అనేది దానికి లైట్ గా యాడ్ అయింది అనమాట. అందుకు మనకి ఇలా కొంచెం బ్రైట్నెస్ కనిపిస్తుంది. కంట్రోల్ జెడ్ తీసేసాను. నెక్స్ట్ వన్ రీప్లేస్ అనే బ్లెండ్ మోడ్ ఉంది. రీప్లేస్ అంటే యాస్టీస్ గా రీప్లేస్ అవ్వడం. సో ఇప్పుడు నేను సేమ్ ఏరియాలో మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. ఈసారి నేను క్లిక్ చేసింది రీప్లేస్ అనే బ్లెండ్ మోడ్ తోటి కదా. సో రీప్లేస్ అనే బ్లెండ్ మోడ్ తో క్లిక్ చేసేసరికి యాస్టీస్ గా ఉంది. ఇక్కడ ఉన్న డార్క్ షేడ్ ఎలా ఉందో ఇక్కడికి కూడా అలాగే డార్క్ షేడ్ అనేది వచ్చింది. ఇంత కూడా డిఫరెన్స్ అనేది రాలేదు. సో ఇది ఈ స్మాల్ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్లెండ్ మోడ్స్ మనం ఈ ఇమేజ్ పైన డిస్కస్ చేసుకుంటాం అనమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రే కలర్ లో ఉంది.
ఇక్కడ మనకు వైట్ సర్కిల్ అండ్ బ్లాక్ సర్కిల్ 2 సర్కిల్స్ ఉన్నాయి. ఇందులో మల్టిప్లై అండ్ డార్కెన్ ఒక టీమ్, స్క్రీన్ అండ్ లైటెన్ ఒక టీమ్ అన్నమాట. మల్టిప్లై అండ్ డార్కెన్ బ్లాక్ కి సపోర్ట్ చేస్తాయి, వైట్ ఇస్ ద ఎనిమీ. స్క్రీన్ అండ్ లైటెన్ లైట్ కి సపోర్ట్ చేస్తాయి, అంటే వైట్ కి సపోర్ట్ చేస్తాయి. వీళ్ళ ఎనిమీ వచ్చేసి బ్లాక్. ఓకేనా, ఫస్ట్ వన్ మల్టిప్లై సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ మల్టిప్లై యొక్క ఎనిమీ ఎవరు? వైట్ కదా. సో ఇప్పుడు నేను వైట్ సర్కిల్ పైన క్లిక్ చేస్తే వైట్ ని కిల్ చేయాలి, కానీ దేంతో కంపేర్ చేస్తుంది? బ్యాక్గ్రౌండ్ లో ఉన్న గ్రే కలర్ తో కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసేసి రెండింటిని మిక్స్ చేసి మనకు రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఒకసారి చూద్దాం. క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఇప్పుడు ఏమైంది? బ్యాక్గ్రౌండ్ లో ఉన్న గ్రే కలర్ తోటి వైట్ అనేది మిక్స్ అయిపోయి అందులో ఉన్న వైట్ పర్సంటేజ్ ని కిల్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు 50-50 మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ సర్కిల్ పైన క్లిక్ చేస్తుంది. సో మల్టిప్లై వచ్చేసి బ్లాక్ కి సపోర్ట్ అనమాట. బ్యాక్గ్రౌండ్ లో ఉన్న గ్రే కలర్ తో కంపేర్ చేస్తుంది. ఇప్పుడు బ్లాక్ సర్కిల్ లో వైట్ పిక్సెల్స్ అనేవి ఉండవు, అంటే వైట్ అనేది ఉండదు. కానీ గ్రే కలర్ లో వైట్ అనేది ఉంటుంది కదా. గ్రే కలర్ లో వైట్ ఒక 50% ఉంటే ఆ 50ని ఇది కిల్ చేస్తుంది అనమాట. రిజల్ట్ వచ్చేసి ఇది కూడా 50% చూపిస్తుంది. బ్లాక్ ని కిల్ చేయలేదు, కానీ వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ లో గ్రే కలర్ లో ఉన్న వైట్ పిక్సెల్స్ ని కిల్ చేస్తుంది అనమాట. సో గ్రే కలర్ అంటేనే వైట్ అండ్ బ్లాక్ ఉంటుంది. అందుకే మనకి ఇక్కడ 50 తీసుకుంది, ఇక్కడ 50 తీసుకుంది రిజల్ట్ అనేది. ఓకే, మనం ఇదంతా కంటెంట్ అవర్ అనే టైప్ లో ఉండి ఇక్కడ శాంపుల్ ఆల్ లేయర్స్ అనేది టిక్ లో పెట్టుకొని చేయాలి అనమాట. ఎందుకంటే 2 లేయర్స్ పైన వర్క్ చేస్తున్నాం కాబట్టి. ఇది అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, ఎందుకంటే మనకు బ్లెండింగ్ మోడ్స్ అనే సపరేట్ టాపిక్ ఉంటుంది. ఆ క్లాస్ లో మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. ఇక్కడ అర్థం కాకపోయినా నో ప్రాబ్లం. ఓకే, సో కంట్రోల్ జెడ్ అనేసి మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. మల్టిప్లై కంటే డార్కెన్ అనేది పెద్దది అనమాట. అమౌంట్ అనేది ఎక్కువగా కిల్ చేస్తుంది అనమాట. ఇప్పుడు డార్కెన్ తీసుకున్నాం. సో ఈ వైట్ సర్కిల్ పైన నేను క్లిక్ చేయగానే ఈ వైట్ ని అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న గ్రే కలర్ ని రెండు ఇది అబ్జర్వ్ చేస్తుంది. ఏది హైయెస్ట్ వైట్ ఉంటే దాన్ని కిల్ చేస్తుంది అనమాట. ఈ సర్కిల్ పైన నేను క్లిక్ చేస్తాను. ఇక్కడ హైయెస్ట్ 100% వైట్ ఉంది, ఇది కిల్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ లో గ్రే కలర్ లో జస్ట్ ఓన్లీ 50% మాత్రమే వైట్ ఉంది, దాన్ని వదిలేస్తుంది, దీన్ని కిల్ చేస్తుంది అనమాట. 100 చూడండి, అంటే మనకు 100% వైట్ ఉన్నది దాన్ని మాత్రమే ఇది టచ్ చేస్తుంది. ఇలా 50-50 ఉంటే దాన్ని టచ్ చేయదు అనమాట. ఓకే, కంపేర్ కూడా చేయదు. ఇక్కడికి వచ్చేసరికి హైయెస్ట్ బ్లాక్ ఉంది. డార్కెన్ అంటేనే బ్లాక్ కి సపోర్ట్, ఫుల్ సపోర్ట్, 100% సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కిల్ చేయదు వాళ్ళ దాన్ని, అది ఎందుకు కిల్ చేసుకుంటది? బ్లాక్ ని ఏ మాత్రం టచ్ కూడా వేయలేదు. ఓకేనా, సో ఇది డార్కెన్ చేసే పని అనమాట. ఓకే, మళ్ళీ కంట్రోల్ జెడ్ అని నేను బ్యాక్ వస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లై కి ఆపోజిట్ వచ్చేసి స్క్రీన్ అనమాట. సో ఇందాక మనం మల్టిప్లైని ఎలా అయితే చెప్పుకున్నామో ఇప్పుడు స్క్రీన్ ని మనం అలాగే చెప్పుకుంటాం. స్క్రీన్ అండ్ లైటెన్. ఇక్కడ మల్టిప్లై వచ్చేసి ఇప్పుడు స్క్రీన్ అయింది, అండ్ ఇప్పుడు ఇక్కడ డార్కెన్ వచ్చేసి ఇక్కడ లైటెన్. అంటే వాటికి ఆపోజిట్ వర్డ్స్ అనమాట ఇవి. ఇందాక చెప్పిన థీరీకి కంప్లీట్ ఆపోజిట్ థీరే ఇది. ఓకే, ఫస్ట్ వన్ స్క్రీన్ తీసుకుందాం. స్క్రీన్ ఎవరికి సపోర్ట్? వైట్ కి సపోర్ట్. వీళ్ళ ఎనిమీ ఎవరు? బ్లాక్. ఓకేనా, సో ఇప్పుడు ఈ వైట్ పైన నేను క్లిక్ చేస్తే స్క్రీన్ రెండు కంపేర్ చేయాలి. ఇక్కడ వైట్ సర్కిల్ ని బ్యాక్గ్రౌండ్ లో ఉన్న గ్రే కలర్ తో కంపేర్ చేయాలి. కంపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే గ్రే కలర్ లో బ్లాక్ అనేది ఉంటుంది, అంటే వాళ్ళ ఎనిమీ కదా బ్లాక్ అనేది. సో దాన్ని కిల్ చేసి, అంటే వైట్ ని గ్రే ని మిక్స్ చేసేసి మనకు ఒక మిక్స్డ్ అమౌంట్ చూపిస్తుంది. చూడండి, చూపించింది రిజల్ట్ అనేది. ఇప్పుడు ఈ బ్లాక్ పైన క్లిక్ చేస్తున్నాం. బ్లాక్ అనేది వాళ్ళ 100% ఎనిమీ, కానీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న గ్రే కలర్ తోటి మిక్స్ అయిపోయి ఈ రెండింటి మధ్యలో ఉన్న కాంబినేషన్ ని మనకి ఇక్కడ చూపిస్తుంది. చూడండి, క్లిక్ చేస్తాం. చూడండి, ఇక్కడ కూడా ఆ బ్లాక్ అనేది లైట్ అయిపోయింది, కొంచెం అందులో ఉండే డెన్సిటీ అనేది తగ్గిందనమాట. సో ఇది స్క్రీన్ చేస్తుంది. ఇందాక మల్టిప్లై అయితే ఎలాగైతే చేసిందో ఇప్పుడు స్క్రీన్ కూడా అదే పని చేస్తుంది. కంట్రోల్ జెడ్ బ్యాక్ వచ్చినాం. సో ఇందులో లాస్ట్ ఆప్షన్ లైటెన్ సేమ్ ఇందాక డార్కెన్ లాగానే దీనికి 100% కిల్ చేస్తుంది అనమాట. ఇప్పుడు లైట్ ని అంటే వైట్ ని 100% సపోర్ట్, ఇది కిల్ చేయదు. చూడండి, నేను క్లిక్ చేస్తాను, కిల్ చేయలేదు. కానీ వాళ్ళ ఎనిమీ ఎవరు? బ్లాక్. ఇక్కడ 100% కిల్ చేస్తుంది. క్లిక్ చేస్తున్నాను, 100% ఉన్న బ్లాక్ ని కంపల్సరీగా కిల్ చేస్తుంది. ఇది లైటెన్ చేసే పని అనమాట. ఓకే, సో ఇక్కడ బ్లెండింగ్ మోడ్స్ మీకు అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, ఏం కాదు. ఓకేనా, లాస్ట్ ఈ 2 బ్లెండ్ మోడ్స్ ఉన్నాయి కదా, కలర్ అండ్ లుమినాసిటీ అనేది. ఇది బ్లెండింగ్ మోడ్స్ అనే టాపిక్ లో నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనకి ఇక్కడ అర్థం కాదనమాట. సో నెక్స్ట్ ఇక్కడ బ్రష్ లో మనకి రిమైనింగ్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ బ్రష్ సైజ్, ఫస్ట్ వన్ వచ్చేసి బ్రష్ సైజ్ మీకు తెలుసు, ఇందాక చూస్తాం కదా. నెక్స్ట్ వన్ హార్డ్నెస్ అని ఉంది. ఇప్పుడు బ్రష్ లో మనకు హార్డ్నెస్ అనేది 100కి 100% ఉంది. ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక ఎంటీ లేయర్ తీసుకుంటున్నాను. ఎంటీ లేయర్ తీసుకొని ఇక్కడ నేను శాంపుల్ ఆల్ లేయర్ స్టిక్ లో పెట్టుకున్నాను. ఓకే, సో నేను ఇక్కడ టైప్ అనేది కంటెంట్ అవేర్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఈ ఏరియా అనేది ఇక్కడికి కాపీ అయింది. ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు ఈ ఏరియా అనేది మనకు బ్రష్ అనేది హార్డ్ గా ఉంది కాబట్టి ఈ ఏరియా అంతా హార్డ్ గా సెలెక్ట్ అయింది. ఓకే, సో అలా కాకుండా మనం హార్డ్నెస్ ని 0 వేస్తాం అనుకోండి. హార్డ్నెస్ ని 0 వేస్తే ఇక్కడ 0 అవుతే ఇప్పుడు సాఫ్ట్ అయిపోతుంది అనమాట. బ్రష్ అనేది సాఫ్ట్నెస్ వస్తుంది, 100% సాఫ్ట్నెస్ వస్తుంది. సేమ్ మళ్ళీ మనం ఈ ఎంటీ ఏరియాలో క్లిక్ చేద్దాం.
సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ని సపరేట్ చేసేసి మీకు చూపిస్తాను చూడండి. సరౌండింగ్స్ చూడండి అంత బ్లర్ అయిపోయింది, అంటే బ్రష్ అనేది ఇప్పుడు సాఫ్ట్గా ఉందన్నమాట. ఓకే, ఈ స్పేసింగ్ అనేది 1% ఉంది కదా, సో నేను బ్రష్ సైజ్ని కూడా తగ్గిస్తున్నా. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేస్తాను. లైన్ డ్రా చేస్తాను కదా, ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఆఫ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు స్పేసింగ్ అనేది కంటిన్యూగా వచ్చింది, అంటే ఇంటర్వెల్స్ ఏం రాలేదు, కంటిన్యూగా లైన్ అనేది డ్రా అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనము ఈ స్పేసింగ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. స్పేసింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను 116 ఇస్తున్నాను. ఇప్పుడు ఒకసారి డ్రా చేసి చూద్దాం. చూడండి ఆ ఇంటర్వెల్స్ చూడండి, ఆ గ్యాప్స్ వాటి మధ్యన స్పేస్ ఉంది కదా, ఇక్కడ గ్యాప్స్ అనేది తీసుకుంది. ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, యాంగిల్, రౌండ్నెస్ అని, ఇవి మనము బ్రష్ టూల్లోనే చెప్పుకుంటాము, అక్కడైతే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్. థ్యాంక్ యూ.